ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథములో నుండి మనము ఒక లేఖన భాగమును ధ్యానము చేద్దాము. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా సత్యమును మనము అన్వేషిద్దాము, పరిశోధన చేద్దాం, సత్యాన్వేషణ చేద్దాము. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను, అంశములను మనము అన్వేషణ చేద్దాము. దేవుని యొక్క తత్వమును మనము తెలుసుకొనుట ద్వారా మనకు దేవుడు మరింత దగ్గరవుతాడనమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును కాక. బైబిల్ గ్రంథము మనకు చెప్పేటువంటి అనేకమైన విషయాలను మనము స్టడీ చేయడము, మనము ధ్యానము చేయడము ద్వారా మనము గొప్ప మేలులను పొందగలుగుతామన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రశస్తమైన విషయాలను మనము స్టడీ చేయడము ద్వారా దేవుని తత్వాన్ని మనము తెలుసుకోగలుగుతాము. మనస్సు మారి మనము నూతనమవ్వగలుగుతామన్నమాట. సత్యాన్వేషణ చేయడం ఎందుకొరకు అంటే, మన మనస్సు మారి నూతనమగుట వలన మనము రూపాంతరము పొందాలి. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ అంశము యొక్క ముఖ్యమైన ఉద్దేశము మనము దేవుని తత్వాన్ని అనేకమైన కోణములలో ధ్యానము చేయుట అన్నమాట, స్టడీ చేయుట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఇదే క్రమంలో మనము ఈ సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో మరొక అంశమును మనము స్టడీ చేద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికను మనము స్టడీ చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ అధ్యాయాల వారీగా మనము రోమా పత్రికను స్టడీ చేద్దాము, పరిశోధన చేద్దాం, సత్యాన్వేషణ చేద్దాం. మనకున్నటువంటి ఈ సమయంలో మనము దేవుని తత్వాన్ని పరిశోధన చేయడము, ధ్యానం చేయగలిగితే మనకు ఆత్మీయ మేలులు కలుగుతాయి అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగా. కూర్చో ఇక్కడ కూర్చో. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. కనుక మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం మరొక అధ్యాయమును స్టడీ చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో మరొక అధ్యాయమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయమును మనం చదువుదాము. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరి వారు. శరీరమును బట్టి క్రీస్తు హల్లెలూయా. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమీన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలన ఇది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను.
అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇసాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనని అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమై నేను నియమించుతిని. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేస్తువని రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడ అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలెనని ఉన్న ఏమి? ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారుడని వారికి పేరు పెట్టబడును అని హోషేలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు తాను నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలు గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియకు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలె నగుదము, గొమొర్రాను పోలి ఉందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మనతో ఇక్కడ 9వ అధ్యాయము మనతో ఇలాగూ చెప్పుచూ ఉన్నది. అదేమంటే, దేవుడు కరుణా సంపన్నుడు. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంది. దేవునికి అధికారం ఉన్నది. ఏం అధికారం అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆయనకు అధికారం ఉన్నది అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి ఆయనకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అన్నమాట. దేవుడు ఆయన ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఆయనకు అధికారము ఉన్నది. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అదే ఆ ఇష్టమైనదే ఇష్టమైనది ఒకటి చేశాడనమాట. దేవుడు ఈ అధ్యాయంలో ఒకటి చేశాడు. ఆ ఇష్టమైన ఆయన చేసినటువంటి ఏమిటో ఇక్కడ చెబుతూ ఉన్నాడనమాట. ఆ ఇష్టమైన దానిని చేసిన దానికి సాదృశ్యముగా ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడనమాట దేవుడు. అదేమిటంటే, మంటి మీద కుమ్మరి వానికి అధికారము కలదు కదా. ఎలాగూ ఒకటి ఘనతకును ఒకటి ఘనహీనతకును దానిని తయారు చేయడానికి మంటి మీద కుమ్మరి వానికి అధికారం ఉన్నది. ఒకే ముద్ద, మట్టి ముద్ద ఒకటి, కానీ ఒకటేమో ఘనతకు ఒకటేమో ఘనహీనతకు తయారు చేయడానికి మంటి మీద కుమ్మరి వానికి అధికారం ఉన్నది కదా అంటాడనమాట దేవుడు. మంటి మీద కుమ్మరి వానికి అధికారం ఉన్నట్టు మనుషుల మీద దేవునికి అధికారం ఉన్నది అన్నమాట. ఆయన ఇష్టం అన్నమాట. ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ మనుషులను చేయడానికి దేవునికి అధికారం ఉన్నది. దేవునికి ఉన్న అధికారము న్యాయమైనది. ఆయన సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు, ప్రేమామయుడు, ఆయన కరుణగల దేవుడు, ఆయన సర్వశక్తుడు, సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి, సర్వంతర్యామి అయినటువంటి దేవుడు అన్నమాట. సర్వజ్ఞాని అయిన దేవుడు.
ఆయనకు అధికారం ఉన్నది ఒక ఘటమును ఘనతకును ఇంకొక ఘటమును ఘనహీనతకును తయారు చేయడానికి. ఒకే మట్టి ముద్దలో నుండి తయారు చేసినటువంటి ఒక ఘటము ఘనతకును ఇంకొక ఘటము ఘనహీనతకును వాడడానికి దేవునికి అధికారం ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును కాక. ఈ లోకపు వేదాంతులు కూడా కొంతమంది చెబుతూ ఉంటారన్నమాట. బాబు, కొంతమందికి వేదోపదేశం చేసేటప్పుడు, కష్టపడి పని చేయమని చెప్పేటప్పుడు, బాబు కష్టపడి పని చేయనాయన అని చెప్పేటప్పుడు ఒక కథ చెప్తారన్నమాట. ఏమిటా కథ అంటే, ఒక రాయి ఉన్నది. ఆ రాయిని ఒక శిల్పకారుడు వచ్చి ఆ రాయి మీద శిల్పమును చెక్కడానికి ప్రయత్నం చేశాడట. ఆ రాయి అన్నది, అయ్యో నేను భరించలేకపోతున్నా కాబట్టి, అయ్యో నేను ఈ బాధను భరించలేకపోతున్నా, నేను కాకుండా ఇంకొక ఎవరైనా చూసుకో అని చెప్పేసి చెప్పిందట ఆ రాయి. మరి కొంత దూరం అయిన తర్వాత ఇంకొక రాయి ఉంది. ఆ రాయిని శిల్పకారుడు శిలగా మార్చాడట. ఆ రాయిని ఉలితో కొట్టినప్పుడు ఆ రాయి భరించిందనమాట, ఓర్పుతోటి భరించింది. ఒక శిల్పంలాగా చెక్కాడనమాట. ఆ శిల్పానికి అందరూ దండం పెడుతూ ఉన్నారన్నమాట. అంతకుముందు బాధను భరించలేనున్న రాయిని ఆ శిల్పం ముందు తీసుకెళ్ళి దానికి కింద తొక్కడానికి ఉపయోగించారనమాట. ఒకే అవకాశం ఉన్నటువంటి ఆ రాయి, ముందు అవకాశం వచ్చినటువంటి ఆ రాయి తిరస్కరించింది కనుక నొప్పిని భరించలేక, బాధను భరించలేక, కష్టాన్ని నేను చేయలేను అనేటువంటి విషయాన్ని చెప్పింది కనుక దానికేమో ఘనహీనత, ఇంకొకటి బాధను భరించగలిగింది కాబట్టి దానికి ఘనత అనేటువంటి వేదాంతము చాలామంది చెబుతూ ఉంటారన్నమాట. ఈ వేదాంతములో, ఆ రాయి యొక్క వేదాంతంలో ఉన్నటువంటి అంశము ఈ లోక సంబంధమైనది. దాంట్లో న్యాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ కథ ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నది కష్టపడి పని చేయాలి అనేటువంటి విషయం అన్నమాట. కష్టపడి పని చేయడం మంచిదే. ఈ లోకం వరకు కష్టపడి పని చేయడం మంచిది, అంతవరకు ఓకే. కానీ దేవుని యొక్క విషయము మరొక విషయం అన్నమాట. అది మరొక కోణము. దేవుడు తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి అధికారం ఉన్నది. ఇంతకుముందు రాయి గురించి చెప్పుకున్నట్టు, ఆ రాయిని చెక్కేటువంటి శిల్పకారుల్లో న్యాయం అన్యాయం అనేది ఉండొచ్చు, కానీ దేవుళ్ళు అన్యాయం అనేది లేదన్నమాట. న్యాయవంతుడైన దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఒక ఘటమును ఘనతకును ఒక ఘటమును ఘనహీనతకును ఉపయోగించడానికి దేవునికి ఆ మంటి మీద అధికారం ఉన్నది. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును కాక. అలాగే ఇద్దరు మనుషులను చేశాడనమాట దేవుడు. ఒకని ఘనతకును ఒకని ఘనహీనతకును చేశాడనమాట ఆ ఘటమును. అది ఏశావు యాకోబుల కథ చెప్పాడనమాట దేవుడు. అది ఆయన ఇష్టప్రకారము, ఆయనకు అధికారం ఉన్నది కనుక చేశాడనమాట. దేవుడు ఏది చేసినా కానీ అది మంచి కొరకే చేస్తాడనమాట. న్యాయవంతుడైన దేవుడు ఏది చేసినా అది న్యాయమే. అందుకే ఆయన ముందుగానే చెప్పాడనమాట. దేవుడు ఏమని అంటే, మట్టి మీద కుమ్మరివానికి అధికారం ఉన్నట్టు మనుషులను నేను ఇష్టం వచ్చినట్టు తయారు చేయడానికి నాకు అధికారం ఉన్నది అన్నాడనమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును కాక. కనుక ఈ అధ్యాయం అంతటిలో మనము నేర్చుకోవలసినటువంటి విషయము దేవుని యొక్క అధికారము, దేవునికి ఉన్నటువంటి న్యాయమైన జ్ఞానము, న్యాయమైన అధికారమును గూర్చి ఇక్కడ మనము చెప్పుకోవాలన్నమాట. ఇదే విషయంలో మరొక యాంగిల్ కూడా ఉన్నదన్నమాట. మరొక కోణం కూడా ఉన్నది అన్నమాట. అదేమిటి అంటే, యూదులు అన్యజనులు అనేటువంటి రెండు వేర్వేరు జనాంగములను దేవుడు సూచిస్తూ ఉన్నాడన్నమాట. ముందుగా దేవుడు యూదులకు రక్షణ కలిగించడానికి అవకాశం ఇచ్చాడనమాట. రక్షణము కలగడానికి, వారిని
మంచివారుగా తయారు చేయడానికి దేవుడు ముందుగా వారికి కృపనిచ్చాడు. వారు తిరస్కరించారన్నమాట. తర్వాత దేవుడు ఆ కృపను అన్యజనులకు ఇచ్చాడు. ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరిని కఠినపరచగోరుదునో వానిని కఠినపరచగోరుదును అంటాడనమాట. ఇప్పుడు యూదులు కఠినమయ్యారు, అన్యజనులను కరుణిస్తూ ఉన్నాడనమాట దేవుడు. ఒకప్పుడు యూదులను దేవుడు కరుణించాడు, అన్యజనుల పట్ల కఠినత్వాన్ని కలిగి ఉన్నాడనమాట. కఠినపరిచాడనమాట, అన్యజనులను కఠినపరిచాడు. ఇప్పుడు యూదులను కఠినపరిచాడు, అన్యజనులకు కృపనిస్తూ ఉన్నాడనమాట, కరుణిస్తూ ఉన్నాడు. అందుకే అన్యజనులు అనేక మంది ఇప్పుడు రక్షణ పొందుతూ ఉన్నారన్నమాట. సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది ప్రభు యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి, దేవుడుగా అంగీకరించి చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకుంటూ ఉన్నారన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును కాక. ఈ అధ్యాయం అంతా మనకు నేర్పించేటువంటి విషయము, దేవునికి అధికారం ఉన్నది. దేవుడు ఏదైనా చేయడానికి ఆయనకు అధికారం ఉన్నది. నన్ను ఎందుకు ఇలాగూ రూపించితివని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా అంటున్నాడు అనమాట. ఇప్పుడు కుండను కుమ్మరివాడు తయారు చేశాడు, నన్ను ఎందుకు ఇట్లా చేసావని కుండ అడుగుతుందా? కనుక మనుషులను దేవుడు తయారు చేశాడు, నన్నెందుకు ఇలాగూ చేశావని అడిగే హక్కు మనుషులకు లేదట. దేవుణ్ణి అడిగే హక్కు, నన్నెందుకు ఇలాగూ చేశావు అని అడిగే హక్కు మనుషులకు లేదు అట. అది దేవుని ఇష్టము. దేవుడు తన అవసరము కోసము కొంతమందిని సృష్టించాడనమాట. కొందరిని ఘనహీనతకును, కొందరిని ఘనతకును దేవుడు సృష్టించాడట. అది ఆయన ఇష్టం. నన్నెందుకు ఇలాగూ చేశావు అని అడిగే హక్కు మనుషులకు లేదు అట. అది దేవుని యొక్క అధికారం అన్నమాట. అది ఎందుకు న్యాయం అవుతుందో, దానిలో ఉన్న సంపూర్ణమైన న్యాయం ఏమిటో క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు సంపూర్ణంగా